ఫ్రెండ్స్ వీడియోలో మనం 15,000 లోపు దొరికే మొబైల్స్ గురించి మాట్లాడదాం. దీనిలో కొన్ని మొబైల్స్ అనేవి ఇప్పుడు ఎక్కువ ప్రైజింగ్‌లో ఉన్నాయి. కాకపోతే ఆఫర్స్‌లో అంటే మనకు త్వరలోనే అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్స్ రాబోతున్నాయి కదా! దానిలో మాత్రం మీకు 15,000 లోపు బడ్జెట్‌లో దొరుకుతాయి. ఇంకా 10,000 లోపు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అటువంటి మొబైల్స్‌ని అయితే నేను ఈ వీడియోలో సజెస్ట్ చేస్తాను. మరి వీటన్నిటికి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి ఇక్కడ నేను ట్యాగ్ చేసి పెడతాను. లేదా మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అందులో కూడా బయింగ్ లింక్స్ పోస్ట్ చేస్తాను. మరి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. కామెంట్‌లో పోస్ట్ చేస్తాను. లేదా ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మీరు దానిలో జాయిన్ అవ్వచ్చు. సో మరి మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఐక్యూ వాళ్ళ ZTE లేదా వివో వాళ్ళ T4 X అని చెప్పేసుకోవచ్చు. మరి ఈ ప్రైజింగ్‌లో మనకు మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ ఏంటి అని అంటే ఇదే అని చెప్పేసుకోవచ్చు. మరి మనం అన్ని ఆఫర్స్ యూజ్ చేస్తే ఈ మొబైల్ అనేది మీకు 10,000 వరకు దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి దీనిలో ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300తో పాటు IPS డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే 6500 mAh బ్యాటరీతో పాటు బాక్స్లోనే మనకు ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. మరి మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ కావాలి 15,000 లో బడ్జెట్లో అంటే దీన్ని అయితే చూడొచ్చు. 50+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. కెమెరా పర్ఫార్మెన్స్ మీకు సూపర్ గా ఉండదు, యావరేజ్ ఉంటుంది. కాకపోతే బ్యాటరీ బ్యాకప్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మరి మీకు బ్రాండ్ తోటి ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు ఇన్ఫినిక్స్ వాళ్ళ Note 50s తీసుకోవచ్చు. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. ఈ మొబైల్ కూడా మనకు 10,000 దగ్గరలో అయితే దొరికే అవకాశాలు ఉన్నాయి. కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. 64+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4K వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మధ్య UIని కూడా బాగానే చేశారు. కాకపోతే బ్రాండ్ వాల్యూ అనేది అంత బాగుండదు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుండదు. ప్రైజింగ్ 15,000 కంటే ఎక్కువ ఉంది. కాకపోతే ఆఫర్లో మీకు 12,000, 13,000 దొరికే అవకాశాలు ఉన్నాయి. మరి కార్డ్ ఆఫర్ చేస్తే ఇంకా కూడా తక్కువ దొరికే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీకు ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ తోటి ప్రాబ్లం లేదంటే దీన్ని కూడా చూడొచ్చు. ఇక తర్వాత మొబైల్ సామ్సంగ్ సంబంధించి యాక్చువల్లీ సామ్సంగ్ M35 ఉంది. రీసెంట్గా లాంచ్ చేసిన M36 లేదా F36 అనుకోండి. M36, F36 నాకు ఒక కారణంగా అసలు నచ్చలేదు. ఏంటి అంటే దీనిలో ఈ కాలంలో కూడా ఆ నాచ్ డిస్ప్లే, అదే వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. చెత్తగా ఉంది. సో మరి అదొకటి పక్కకు పెట్టేస్తే మనకి మొబైల్స్ అనేవి 15,000 లో బడ్జెట్లో దొరికితే ఇవి కొనుక్కోండి. లేదా M35 మొబైల్ అనేది ఇంకా అంటే ఆల్రెడీ మనకు 15,000 దొరికేది ఇంతకుముందే. ఆఫర్లో ఇంకా తక్కువ దొరికి 12,000, 11,000 అలా దొరికితే మాత్రం ఆరంగా తీసుకోవచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మొబైల్ పర్ఫార్మెన్స్ బాగోదు. Exynos 1380 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. నార్మల్ గేమింగ్ని చేసుకోవచ్చు. డిస్ప్లే బాగుంటుంది. 50+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. మరి వీళ్ళకి సంబంధించిన కెమెరా ఆప్టిమైజేషన్ బాగుంటుంది. కాబట్టి కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి, సామ్సంగ్ బ్రాండింగ్లో కావాలి అని అనుకుంటే దీన్ని తీసుకోవచ్చు. అప్డేట్స్ కూడా బాగానే ఇస్తారు. 6000 mAh బ్యాటరీ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి అదే బాక్స్లో ఛార్జర్ ఇవ్వకపోవడం అనే రోగం ఏదైతే ఉంటుందో అదైతే ఉంటుంది. తక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ కూడా మరి కన్సిడర్ చేయండి. నెక్స్ట్ పోకో X7 అని చెప్పేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ మొబైల్ అనేది అంటే 20,000 బడ్జెట్లో కూడా దీన్ని ఇంక్లూడ్ చేశాను. కాకపోతే ఈ మొబైల్ అనేది మరి 15,000 వరకు కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీకు 15,000 వరకు దొరికితే దీన్ని అయితే తీసుకోవచ్చు. MediaTek Dimensity 7300 ప్రాసెసర్, 5500 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరా పర్ఫార్మెన్స్ యావరేజ్ ఉంటుంది. 15,000 బడ్జెట్లో ఇది దొరికితే కనుక దీన్ని అయితే మనం చూడవచ్చు. దీంతో పాటు CMF నథింగ్ ఫోన్ 2 Pro ఉంది చూసారా. యాక్చువల్లీ దీన్ని కూడా నేను 20,000 బడ్జెట్లో పెట్టాను. కాకపోతే ఈ మొబైల్ కూడా మనకు 15,000 కంటే తక్కువ దొరికితే మాత్రం ఈ మొబైల్ని తీసుకోండి. ఇక మరి ఇవన్నీ వద్దు, ఒకటే మొబైల్ ముద్దు అని అనుకునే వాళ్ళు రియల్మీ వాళ్ళ P3 తీసుకోవచ్చు. ఈ మొబైల్ అనేది ప్రైజింగ్ తగ్గిపోయి 15,000 లోపు దొరికే అవకాశాలు ఉన్నాయి. అయితే రీసెంట్గా వీళ్ళు P4 కూడా తీసుకొచ్చారు. మరి దాని ప్రైజింగ్ కూడా 15,000 కంటే తగ్గిపోయింది అనుకోండి, ఆ మొబైల్ తీసుకోండి. ఇక ప్రైజింగ్ తగ్గకపోతే మాత్రం వీటన్నిటిలో ఒక్క మొబైల్ చెప్పు అంటే మాత్రం రియల్మీ P3. స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో పాటు మనకు IP రేటింగ్ ప్రొవైడ్ చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. బాక్స్లోనే ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. 50+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సో ఓవరాల్గా ప్రైజింగ్ ఇప్పుడు ఎక్కువ ఉంది. కాకపోతే మీకు ఆఫర్లో మాత్రం 15,000 లోపే దొరికిపోద్ది. ఇక అనుకుంటే మనం Oppo K13 ఉంది చూసారా, అది కూడా మనకు 15,000 లోపు దొరికే అవకాశాలు ఉన్నాయి. మరి అది ఇంకా 15,000 లోపు దొరికితే మంచిది. లేకపోతే రియల్మీ P3 అయితే తీసుకోండి. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఈ మొబైల్స్ కాకుండా ఇంకా ఏమైనా మొబైల్స్ని మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.